హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ ఛానల్. పీజీ నీట్కి సంబంధించి మనకు సుప్రీంకోర్టులో ఒక తీర్పు అయితే వచ్చింది. ఈ తీర్పు ఏంటి, దీనికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్, చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అన్న, ఈ తీర్పు వల్ల మనకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, ఎవరికి లాభమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మరి ఓపెన్ కేటగిరీ వాళ్ళ పరిస్థితి ఏంటిది, అసలు స్థానికత ఉంటుందా లేదా, మరి ఇదివరకే కౌన్సిలింగ్ జరిగింది, మా పరిస్థితి ఏంటి, అలా చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ జడ్జిమెంట్ కాపీ ఒక 32 పేజెస్ ఉందండి. అదేవిధంగా నేను కూడా సోషల్ మీడియాలో అక్కడిక్కడ వచ్చినట్టు అన్ని న్యూస్లు కవర్ చేసుకుంటూ దీనిపైన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో దాని తర్వాత ఏం జరగబోతుంది, నిజంగా ఈ స్టేట్ గవర్నమెంట్లు ఒప్పుకుంటాయా, దీనివల్ల ఇంపాక్ట్ ఎంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏదైనా సరే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరిని కూడా నేను మనసు నొప్పియాలని కాదు. సో నాకున్నటువంటి క్లారిటీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నా. మీకు కుదిరితే ఒక చిన్న లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ డాక్యుమెంట్ ఉందో, ఈ డాక్యుమెంట్ని నేను 1 or 2 మెంబర్స్ ల్యాబ్తో మాట్లాడి దీనిపైన మరింత క్లారిటీ తీసుకొని మరొక వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయం ఏంటంటే, పీజీ నీట్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక స్టే వేకెంట్ 1 or 2 ఉంటే ఉండొచ్చు. అయితే ఈ తీర్పు అనేది ఇప్పుడైతే ఇంప్లిమెంట్ కాదు. ఎందుకనంటే ఉన్న పలంగా ఒక తీర్పు వచ్చేసింది అంటే మనకు నోటిఫికేషన్లో ఏ రూల్స్ అయితే ఉంటే ఆ రూల్స్ ప్రకారంగా ఆ కౌన్సిలింగ్ కంప్లీట్ కావాల్సిందే. సో ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ చేంజ్ చేయాలంటే కుదరదు. కాబట్టి ఈ కౌన్సిలింగ్ అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇక మరి ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఓవరాల్గా చెక్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, పీజీ విద్యార్థులు ఎక్కడైనా పనిచేయచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళకు లొకాలిటీ ఎలా డిసైడ్ చేస్తారు, భారతదేశము, భారతీయులు ఏ రాష్ట్రంలో ఏ మూలకైనా చదువుకునే అవకాశాలు ఉన్నాయి, ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు అన్న పాయింట్ ఆఫ్లో ఉంది. అవును సార్, అందరూ కూడా భారతీయులమే, ఎవరమైనా ఎక్కడైనా ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఎయిమ్స్ ఢిల్లీలో ఎందుకు ఉండాలి, మద్రాస్ మెడికల్ కాలేజ్ మద్రాసులో ఎందుకు ఉండాలి? ఇవన్నీ కూడా అంటే ఇంతకుముందు ఎలా జరిగేదంటే, కొన్ని రాష్ట్రాల్లో చాలా వెనుకబడి ఉన్నాయి, అలాంటి రాష్ట్రాల్లో ముందుకు తీసుకురావడానికి అని చెప్పేసి అక్కడ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మాకు ఐఐటీస్ కావాలి, ఎన్ఐటీస్ కావాలి, ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అన్న పాయింట్ ఆఫ్లో ఇలా తీసుకుని వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? మరి ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మంచి వనరులు ఉన్నటువంటి ప్రదేశాలలో, మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రదేశాలలో ఇలాంటి ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా, అందరు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు కదా. సో ఇక్కడ ఎందుకు ఇచ్చారు అని అంటే, కొంతమంది ట్రాన్స్పోర్టేషను ఇబ్బంది, అంటే వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు, కొంతమంది వాళ్ళ స్టేట్లో చదువుకోవాలని అనుకుంటారు. ఇక దీంతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరీ ఫైట్ చేసి మాకు మెడికల్ కాలేజెస్ కావాలి, ఇంజనీరింగ్ కాలేజెస్ కావాలి, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ కావాలి అని చెప్పేసి ఫైట్ చేసి మరీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇండియా బాగుపడాలంటే ఒకే ఒక దారండి, విద్య, వైద్యం. ఈ రెండు, దేశం బాగుపడాలంటే విద్య, వైద్యం, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, దీనికి సంబంధించి ఫ్రీ ఇచ్చేసేయండి, అల్టిమేట్గా ఇండియా బాగుపడుతుందండి. ప్రతి పేరెంటు ఒక వీక్నెస్ పాయింట్ ఏంటంటే, మా అబ్బాయి ఆరోగ్యంగా ఉండాలి, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి, మా అబ్బాయి చదువుకోవాలి. ఈ రెండు పాయింట్ ఆఫ్లో వీక్నెస్ పాయింట్ అండి. హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు పెడతారు, ఎడ్యుకేషన్ కోసం ఎంత దూరమైనా, ఎంత మంచి ఇన్స్టిట్యూషన్ అయినా ఖర్చు పెడతారు. మరి అలాంటి ఈ రెండు పాయింట్లలో మనకు వీక్నెస్ పాయింట్ అంటే ప్రతి పేరెంట్ ఇది ఈ రెండు వీక్నెస్ పాయింట్స్ అండి. అట్లాంటిది కొంతమంది ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆ జడ్జిమెంట్ కాపీలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అంటే, భారతీయుడు ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్లో ఈ విషయం వాళ్ళ తెర మీదకి వచ్చింది. మరి అలాంటప్పుడు మీరు జోసా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సరే, ఇది ఓన్లీ మనకు
యూజీ లెవెల్ అనుకుందాం. ఇవాళ యూజీ అన్నారు, ఇది యూజీ లెవెల్ కౌన్సిలింగే. సరే, ఇవాళ పీజీకి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చింది, రేపు యూజీకి రాదని గ్యారెంటీ ఏముంది? అదేవిధంగా మరి ఇక్కడ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఎన్ఐటీస్, ఐఐటీస్, అవి అని చెప్పేసి, ఇక్కడ పంజాబ్ కోటా అని, అదర్ స్టేట్ కోటా అని, హోమ్ స్టేట్ కోటా అని, ఇక దీంట్లో మనకు ఎంసీసీకి సంబంధించిన దాంట్లో కూడా యూజీలో కూడా చాలా రకాల కోటాస్ ఉంటాయి. ఆ కోటాస్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ కోటాస్లో కూడా ఒకసారి ఫైనల్ స్టేవే కంట్రోల్ అడ్మిటెడ్, ఓకే, దీంట్లో ఉన్న కోటాస్ ఏమేమి కోటాస్ దీంట్లో ఓపెన్ సీట్ కోటా అంటే ఒకసారి కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు దీంట్లో బోటస్ ఎంసీసీలో రోల్ ఆఫ్ ఎంసీసీ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ కోటాస్. ఇక్కడ ఎయిమ్స్, పాండిచ్చేరి, కరైకల్, దీంట్లో ఉన్నటువంటి కోటాసు, జమ్మూ కాశ్మీర్, ఇలా సరే ఇలా చాలా, అంటే ఒక్కొక్క స్టేట్లో కొన్ని కోటాస్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి సపరేట్ కోటాసు, బిహెచ్ కోటా అని, ఢిల్లీ యూనివర్సిటీ కోటా అని, ఇలా కొన్ని కోటాస్ ఉంటాయి. సో అది ఎందుకు ఇచ్చారు అని అంటే, ఇన్స్టిట్యూషన్స్ కొంతమంది ఫండెడ్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళ జ్ఞాపకార్థాల కోసం కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ స్థాపించేసి, సో అది పర్మిషన్ తీసుకొని ఒక 50% ఆఫ్ సీట్లను మేము వేరే వాళ్ళకి ఇచ్చేసి ఒక 50% సీట్లను మా లోకల్ పిల్లలకి ఇవ్వండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు చేశారని అంటే, ఆ లోకల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి, ఆ పిల్లల్ని బాగా చదివిపియాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆ విధంగా స్థాపించడం జరిగింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ పీజీలో వచ్చినటువంటి ఈ జడ్జిమెంటు ఎక్కడైనా చదవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, భారతదేశం అంతా ఒకటే, ఎవరికైనా ఏడైనా బతికే అవకాశం ఉంది. సో మనము దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళ నివాసము ఇక్కడ అని చెప్పేసి, వీళ్ళు దీనికి లోకల్ అవుతారు, ఇక్కడ లోకల్ కారు అని చెప్పేసి మనము నిర్ధారణ చేయలేము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో జడ్జిమెంట్ కాపీ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే, నిజానికి ఈ దీంట్లో కూడా మనము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని, అంటే నాకైతే అనిపించేసింది, ఏమనిపించిందంటే, ఓకే వాళ్ళైతే బాగానే చెప్పారు, భారతదేశం అంతా ఒకటే, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా బతుకొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, ఎక్కడైతే అభివృద్ధి చెందినటువంటి సిటీస్ ఉన్నాయో, అక్కడే ఆ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతారు. మరి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఎప్పుడు ఆ అభివృద్ధి చెందినటువంటి సిటీకి వెళ్తాడు, ఎప్పుడు అక్కడ చదువుకునే అవకాశాలు ఉంటాయి? సో వాళ్ళు చదువుకోలేకనే మారుమూల గ్రామాలలో ఉండి, సో అలాంటి గ్రామాలలో మా రాష్ట్రాలు వెనుకబడుతున్నాయి, అలాంటి గ్రామాలు మా రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ మరీ ఫైటింగ్ చేసి ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకొని వచ్చేస్తే, ఎక్కడో చదువుకున్న స్టూడెంట్ను తీసుకొచ్చి మా స్టేట్లో ఉన్నటువంటి ఈ కాలేజెస్లో ఎవరైనా జాయిన్ కావచ్చు అని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఒప్పుకుంటాయి? సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా, ఒప్పుకోవా, ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇక దీనివల్ల లాభమా నష్టమా అంటే, ఇప్పుడు వాళ్ళ తెలంగాణలో చూద్దామండి, ఎన్ని కాలేజెస్ వచ్చినాయి యూజీ, మరి ఇవన్నీ కూడా రేపు పొద్దున పీజీకి అవుతాయి కదా. మరి పీజీ సీట్లు ఎక్కడికి వస్తాయి? తెలంగాణలో పీజీ సీట్లు పెరుగుతాయి కదా. సరే, పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా నెంబర్ ఆఫ్ పీజీ సీట్లు ఉన్నాయి. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో పీజీ విషయంలో, ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి ఒక 50% సీట్లను ఆల్ ఇండియా కోటాకి ఇచ్చేస్తున్నారు. రిమైనింగ్ 50% ఆఫ్ కోటాని ఏం చేస్తున్నారు? ఉన్న 50%లో తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్కు, దాంట్లో మళ్ళీ ఓపెన్ కేటగిరీకి ఎన్ని, బీసీకి ఎన్ని, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని అని చెప్పేసి ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ రిజర్వేషన్ అది కూడా ఇలా ఉంటుంది. మా రాష్ట్రంలో ఈ కులాల వారు వెనుకబడి ఉన్నారు, ఈ కులాల వారు కొంత ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందామని, ఎస్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కొంత వెనుకబడి ఉన్నారని చెప్పేసి మిగతా రాష్ట్రాల్లో పర్సంటేజ్ కంటే తెలంగాణ రాష్ట్రంలో పర్సంటేజ్ అనేది ఉంది. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క
కుల వర్గీకరణ ఒక్కొక్క రాష్ట్రాన్ని బేస్ చేసుకొని ఆ విధంగా డిసైడ్ చేశారు. అప్పుడు ఇదంతా కూడా సెంట్రలైజ్ చేస్తే ఏమవుతుందంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీ కేటగిరీ మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక లిస్టులో అక్కడ ఓపెన్ కావచ్చు. ఒకవేళ కొంతమంది బీసీ ఏ, బీసీబీ, బీసీడీ అని చెప్పేసి ఇలా వర్గీకరణ జరిగింది. ఈ కులాల వర్గీకరణ జరిగినప్పుడు ఇది కొన్ని కులాలకు సంబంధించినటువంటి రికార్డు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో లేనప్పుడు అక్కడ ఏమవుతుందంటే తెలంగాణలో ఉంటే బీసీగా కన్వర్ట్ అవుతున్నాడు. ఎప్పుడైతే అతను సెంట్రల్కి వెళ్ళేసి అప్లికేషన్ చేసుకుంటున్నాడో అక్కడ అతను ఓబీసీ పొందలేక ఓపెన్ కేటగిరీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే తెలంగాణ స్టేట్లో కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంటే కనుక ఆ స్టేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వాళ్ళు రిజర్వేషన్ ప్రకారంగా కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకొని ఆ విధంగా సీటు పొందే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏమవుతారు, ఇక్కడ ఈ స్టేట్లో మాకు బీసీ ఉంది కానీ సెంట్రల్ లెవెల్లో మాకు ఈ సర్టిఫికేట్ లేదు కాబట్టి మేము ఓపెన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా ఒక క్యాస్ట్ కాదండి, ఈవెన్ ఎస్సీ ఎస్టీలో కూడా ఉన్నారు, బీసీలో కూడా ఉన్నారు, క్రిమిలేరు, నాన్ క్రిమిలేరు, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నార్త్ సైడ్ సౌత్ సైడ్ ఇవన్నీ చెక్ చేసుకుంటే నార్త్ సైడ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో నార్త్ సైడ్ సీట్ రాని వాళ్ళందరికీ కూడా సౌత్ స్టేట్లలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా ఓపెన్ చేసేసరికి బై డిఫాల్ట్గా ఎవరికి ఇంపాక్ట్ పడుతుందంటే ఏ స్టేట్లో అయితే మెడికల్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయో, ఏ స్టేట్లో అయితే పీజీ సీట్లు ఎక్కువ ఉన్నాయో ఆ కాలేజీలకి నష్టమే, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా నష్టమే. ఎందుకనంటే ఇండియా మొత్తం ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ నివాసాన్ని ఆధారం బేస్ చేసుకొని మనం అట్లా చెప్పడానికి లేదు అని చెప్పేసి ఎప్పుడైతే వీళ్ళు జడ్జిమెంట్ ఈ విధంగా ఇస్తున్నారో సో అదైతే నాకైతే కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇక్కడ కుల వర్గీకరణ ఎందుకు జరిగింది, అదేవిధంగా ఒక రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి, ఈ ఇన్స్టిట్యూషన్స్ను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణాలు ఏంటిది, మారుమూల గ్రామాలలో వెనుకబడినటువంటి జిల్లాలలో ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, మెడికల్ కాలేజెస్ ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటా వచ్చేసాం. సో ఇప్పుడు ఎందుకు అవి చేశారు, అప్పుడు ఎందుకు కుల వర్గీకరణ జరిగింది, ఇప్పుడు వచ్చేసి సడన్గా అదంతా లేదండి, మొత్తం ఇదంతా కూడా అసలు లొకాలిటీ అనేది లేదు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే డెఫినెట్గా కొన్ని రాష్ట్రాలకు లాభం చేకూరుతుంది, కొన్ని రాష్ట్రాలకి అన్యాయం అయితే జరుగుతుంది అని అయితే చెప్పొచ్చు. దీంట్లో ఎస్పెషల్గా నేను చెప్తున్నానండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కనుక తెలంగాణ రాష్ట్రం అయితేంది, ఆంధ్రప్రదేశ్ అయితేంది, తమిళనాడు అయితేంది. ఇక ఎస్పెషల్గా తెలంగాణ రాష్ట్రం అయితే దేశమంతా స్వాతంత్రం ఒక్కోసారి వచ్చినప్పుడు తెలంగాణకు ఒక్కసారి స్వతంత్రం, అట్లాంటి తెలంగాణని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసి కొన్ని కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరీ ఫైట్ చేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మాకు ఈ కాలేజెస్ కావాలని చెప్పేసి ఇవాళ వెల్ ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు లొకాలిటీ ఆధారంగా లేదు, ఇదంతా కూడా మేము ఇండియాలో ఉన్నటువంటి ఎవరు ఏ ప్రాంతంలో నివసించిన వాళ్ళందరికీ కూడా మేము ప్రాంతీయతత్వం లేకుండా అందరినీ కూడా ఒకే దాటి మీద తీసుకొచ్చి సీట్లు ఫిల్ చేస్తామంటే డెఫినెట్గా ఇదైతే నష్టం అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన పొలిటికల్ లీడర్స్ ఆల్రెడీ ఇంతకుముందు తమిళనాడులో కూడా స్టాలిన్ అయితే దీనిపైన ఎప్పటి నుంచో ఈ నీటికి సంబంధించిన దాంట్లో కూడా ఆయన ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నాడు, మాకు ఈ సెంట్రల్ లెవెల్ వద్దండి, ఎప్పుడు కూడా హెడేక్ అవుతుందని చెప్పేసి. అవునండి, ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి రాష్ట్రం వాళ్ళది, వాళ్ళు కష్టపడి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకొని మంచి ఎక్విప్మెంట్ ఉందని ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఎవరో వచ్చేసి ఇక్కడ కూర్చొని చదువుకొని వెళ్ళిపోతా అంటే డెఫినెట్గా ఆ రాష్ట్రాలకైతే కోపం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు హై కట్ ఆఫ్ ఉంటుంది, వాళ్ళకు 600, 650, 700 దాటితే కానీ అక్కడ సీట్ రాదు. అలాంటి వాళ్ళకు మరి తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తమిళనాడులో కానీ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా అంటే అంత మంచి మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళ రాష్ట్రంలో కాలేజీ లేక పక్క రాష్ట్రంకి వెళ్ళినప్పుడు అక్కడ జాయిన్ అవుతున్నారు. అలా కొన్ని రాష్ట్రాలకు లాభం చేకూరుతుంది, కొన్ని రాష్ట్రాలకు నష్టం చేకూరుతుంది. సో దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది ఎవరికంటే డెఫినెట్గా ఓపెన్ కేటగిరీకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకు ఓపెన్ కేటగిరీకి ఎందుకు ఇంపాక్ట్ అవుతుందంటే ఎస్సీ ఎస్టీ అయితే ఆల్మోస్ట్ ఏ స్టేట్లో ఉన్న కూడా ఇంత కొంత రిజర్వేషన్స్ ఏమే ఉంటుంది. బీసీ వాళ్ళకైతే ఓబీసీ ఇక్కడ స్టేట్లో బీసీఏ బీసీబీ సర్టిఫికేట్ కొంతమందికి డెఫినెట్గా ఆ రాష్ట్రాలు ప్రొవైడ్ చేస్తాయి. బట్ ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళేసరికి కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కులాలు మనకి ఓబీసీ జాబితాలో లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీ మోతారు. దానివల్ల ఓపెన్ కేటగిరీలో హై కట్ ఆఫ్
ఉంది హై లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది పీజీలో ఒక ట్రయల్ రన్గానే చేస్తున్నారా, ఇప్పుడు రాష్ట్రాలన్నీ కూడా ఒప్పుకుంటాయా ఏంటి అనేది ఇంకా తెలియాలి. దీనిపైన ఏదైతే జడ్జిమెంట్ కాపీ వచ్చిందో జడ్జిమెంట్ కాపీ పైన మరొకసారి నేను క్లియర్గా మరొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓవరాల్గా ఈ సారాంశం ఏంటంటే ప్రాంతీయత్వాన్ని బేస్ చేసుకొని మీరు రిజర్వేషన్ కల్పించొద్దు అని అంటే మీరు ఏ ప్రాంతీయత్వాన్ని బేస్ చేసుకొని మారుమూల గ్రామంలో ఈ కాలేజ్ ఉండాలి, మారుమూల గ్రామంలో మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పేసి ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారో అలాంటి ఈ వ్యవస్థను తీసేసి అందరు కూడా సమానమైన పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని వస్తే డెఫినెట్గా ఇది ఎస్పెషల్గా తెలంగాణ రాష్ట్రానికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైనా ఇదైతే నష్టమే చేకూరుస్తుంది. దీంట్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే చాలా వరకు కాంపిటీషన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఇది ఫైనలా లేదా అనేది అయితే ఇంకా తెలియాలి ఉంది. సో జస్ట్ అదైతే మనకు జడ్జిమెంట్ కాపీ అయితే వచ్చేసింది. దానికి సంబంధించి మరి రాష్ట్రాలు యాక్సెప్ట్ చేస్తాయా లేదా, దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం వేచి చూద్దాం. సో ఏదేమైనా సరే ఈ జడ్జిమెంట్ కాపీకి సంబంధించి కూడా మరొక వీడియోలో మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి, అసలు నిజంగా ఇట్లా ప్రాంతీయతత్వం లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఎవరు ఏ రాష్ట్రంలో నివసించినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా సమానంగా మరి ఈ ప్రాంతీయ విభేదాలు లేకుండా ప్రాంతీయతత్వం లేకుండా అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేకుండా అందరినీ కూడా సమానంగా చూసేసి ఈ విధంగా రిజర్వేషన్ కల్పించి అంటే ఈ లోకాలిటీ రిజర్వేషన్ లేకుండా నార్మల్ కుల వర్గీకరణ రిజర్వేషన్ అంటే ఇండియా లెవెల్లో కుల వర్గీకరణ రిజర్వేషన్ ప్రకారంగా సీట్లు కనుక కేటాయిస్తే అంటే ఎంసీసీ లాగా మనకు కనుక కేటాయిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇదే విధంగా ఇవాళ పీజీకి వచ్చింది, రేపు పొద్దున యూజీలో కూడా రావచ్చు. యూజీలో ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ ఉంది, అక్కడ ఎందుకు ఇస్తున్నారండి హోమ్ స్టేట్ అదర్ స్టేట్ కోట అని ఎందుకు ఇస్తున్నారు? అది మా స్టేట్లో ఉండదు కాబట్టి మీరు హోమ్ స్టేట్ అని ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, అక్కడ కూడా హోమ్ స్టేట్ అదర్ స్టేట్ అని ఉంది. జేకే జమ్మూ కాశ్మీర్ ఇలా కొన్ని స్టేట్కి కొన్ని కోటాస్ ఇచ్చారు. మరి మీరే కదా ఆర్టికల్ 374, ఆర్టికల్ 14, ఆర్టికల్ ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి ఆర్టికల్? కొన్ని వర్గాలకు సంబంధించి కొన్ని ప్రాంతీయాలకు సంబంధించి వెనుకబాటుతనం ఉండడం వల్ల దాన్ని బేస్ చేసుకొని అక్కడ కొంత డెవలప్మెంట్ చేయాలి, ఎడ్యుకేషన్ వ్యవస్థను డెవలప్ చేయాలి, అది ఇంకా ఆరోగ్యపరమైనటువంటి వ్యవస్థను మెరుగుపరచడానికి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూని ఇవన్నీ తీసుకొని వచ్చేసారు. సో ఇవాళ అలా కాకుండా ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు, ప్రాంతీయతత్వం లేకుండా ఇలా సీట్లు ఇస్తామనంటే డెఫినెట్గా ఏ రాష్ట్రాల్లో అయితే వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ ఉన్నాయో, ఏ రాష్ట్రాల్లో అయితే మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళు డెవలప్ చేసుకునే రాష్ట్రాలకైతే డెఫినెట్గా అది నష్టం చేకూరే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఎంతవరకు పోతుంది ఏంటి అనేది అయితే చూద్దాం. మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.